అన్ని ఖర్చులు పెరిగాయి. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. అందుకే తమకు వేతనాలు పెంచాలంటున్నారు రాష్ట్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. వేతనాలు పెంచాలంటూ సీఎంను కోరేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ లాబీల్లో సంతకాల సేకరణ చేస్తూ బిజీ అయ్యారు నేతలు. నిన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచారు. మరి మా సంగతేంటి? ఇది ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రశ్న. ఎలాగూ వాళ్ల వేతనాలు పెంచారు కాబట్టి పనిలో పనిగా తమ వేతనాలు కూడా పెంచాలంటున్నారు ప్రజాప్రతినిధులు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు నేతలు. వేతనాలు పెంచాలంటూ సీఎం కేసీఆర్ ను కలవాలనుకుంటున్నారు ప్రజాప్రతినిధులు. ఇందుకోసం ఓ వినతి పత్రం కూడా రెడీ చేశారు. అంతేకాదు అసెంబ్లీ లాబీల్లో సంతకాలు కూడా తీసుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో సేకరిస్తున్న సంతకాల ప్రతిని తొందరలోనే సీఎంకు ఇచ్చే ప్లాన్ లో ఉన్నారు ప్రజాప్రతినిధులు. నియోజకవర్గాల్లో పర్యటించాలంటే చాలా ఖర్చు చేయాల్సి వస్తోందంటున్నారు ఎమ్మెల్యేలు. పెరిగిన ధరలకు ప్రభుత్వం ఇచ్చే వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదనేది ఎమ్మెల్యేల వాదన. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 90,000తో పాటు ఇతర అలవెన్స్లు కలిపి నెలకు 1,50,000 రూపాయల వరకు వేతనం అందుతోంది. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా 3 లక్షల రూపాయలకు వేతనం పెంచాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేతనాన్ని 2 లక్షలకు పెంచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. మరి 3 లక్షలు కావాలంటున్న ప్రజాప్రతినిధుల డిమాండ్ పై కేసీఆర్ ఏం చేస్తారన్న అభిప్రాయం నేతల్లో కనపడుతోంది.